ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నేను స్వింగ్ ట్రేడ్ ఎలా చేయాలి, ఏ ఇండికేటర్ యూస్ చేసి చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వింగ్ ట్రేడ్ అనేది ఒక ఇంట్రాడే లాగా కాకుండా కొన్ని డేస్ మేము హోల్డ్ చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు యూస్ చేయాలి. అండ్ స్వింగ్ ట్రేడ్ అన్నది ఇండెక్స్కే కాదు, స్టాక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వింగ్ ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఏ ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకోవాలి? వీక్లీ ఎక్స్పైరీనా, మంత్లీ ఎక్స్పైరీనా? స్కిప్ వీక్లీ ఎక్స్పైరీ, చూస్ ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ. ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీలో టైం తక్కువ ఉంటుంది. సో మార్కెట్ మనం అనుకున్న సైడ్ వెళ్ళడానికి కొంచెం టైం తక్కువగా ఉంటుంది. అదే మంత్లీ ఎక్స్పైరీలో ప్రాపర్ టైం ఉంటుంది అండ్ డికే తక్కువ ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీలో కంపారిటివ్లీ వీక్లీ ఎక్స్పైరీ కన్నా డికే తక్కువ ఉంటుంది అండ్ ప్రైజెస్ స్టెబుల్గా ఉంటాయి. మంత్లీ ఎక్స్పైరీలో కంపారిటివ్లీ వీక్లీ ఎక్స్పైరీలో కన్నా ప్రైజెస్ స్టెబుల్గా ఉంటాయి. అందుకని చూస్ మంత్లీ ఎక్స్పైరీ. ఓకే, ఈ స్ట్రైక్ ప్రైస్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ఎట్ ద మనీ, సెకండ్ ప్రియారిటీ ఇన్ ద మనీ అండ్ కంప్లీట్లీ స్కిప్ అవుట్ ఆఫ్ ద మనీ. స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఐదర్ ఎట్ ద మనీని బై చేయాలి ఆర్ ఇన్ ద మనీని బై చేయాలి. అవుట్ ఆఫ్ ద మనీని అస్సలు బై చేయకూడదు. బికాస్ అవుట్ ఆఫ్ ద మనీ ఫాస్ట్గా ప్రీమియం డికే ఉంటుంది. సో కంప్లీట్గా దాన్ని స్కిప్ చేయాలి. సో ఈ స్వింగ్ ట్రేడ్ని స్ట్రాటజీని యూస్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి మార్కెట్ డైరెక్షన్ తెలియాలి. మార్కెట్ అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా అని. అది మనం ఏ టైం ఫ్రేమ్స్ చూసి తెలుసుకోవాలి? 15 minutes 10 minutes కాదు, డైలీ చార్ట్ అండ్ 4 hours ఆర్ 1 hour టైం ఫ్రేమ్స్ని చూసి తెలుసుకోవాలి. నెక్స్ట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. మార్కెట్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఏది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంది చాలా క్లియర్గా తెలుసుకొని ఉండాలి. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మనం సిఈని బై చేస్తాం, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర పిఈని బై చేస్తాం. నేను ఓన్లీ ఆప్షన్ బయింగ్ గురించి మాత్రమే చెప్తున్నాను, ఆప్షన్ సెల్లింగ్ గురించి చెప్పట్లేదు. తర్వాత ఏ ఇండికేటర్స్ యూస్ చేయాలి? చాలా ఇండికేటర్స్ ఉంటాయి, బట్ మేజర్గా యూస్ చేయాల్సినవి చెప్తాను. ఫస్ట్, మూవింగ్ యావరేజెస్. సో 20 EMAని అండ్ 50 EMAని బోత్ని చూడాలి. సో దాన్ని ఎలా చూడాలి? నేను నిఫ్టీ ఇండెక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. నేను గ్రో యాప్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను గ్రో యాప్లో చూపిస్తాను. ఫస్ట్ టెర్మినల్లోకి వెళ్తే మనకి ఇలా ఇండికేటర్స్ అని వస్తాయి కదా, ఆ ఇండికేటర్స్లోకి వెళ్ళాలి. అక్కడ మూవింగ్ యావరేజెస్ అని టైప్ చేస్తే మనకు వస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు అలా ట్రెండ్ లైన్ ఎలా గీశారు ఆర్ ఈ ఇండికేటర్స్ ఎలా సడన్గా వస్తున్నాయి వీళ్ళకి అని నాకు క్లారిటీ ఉండేది కాదు. చాలా ఒక క్వశ్చన్గా ఉండేది అలా ఎలా అని. అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసుంటే స్కిప్ చేయండి, ఎలా ఇండికేటర్స్ని యూజ్ చేయాలి అని తెలుసుంటే స్కిప్ చేయండి. నేను జస్ట్ క్లారిటీగా చెప్పాలని మాత్రమే చూపిస్తున్నాను, ఇండికేటర్స్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి అని. సో మూవింగ్ యావరేజ్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్ 9 EMA వస్తుంది. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ఫస్ట్ 20 EMAని చూస్ చేసుకోవాలి. నేను నిఫ్టీ ఇండెక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఇండికేటర్స్ని ఎలా యూస్ చేయాలి అన్నది. సో అలా మూవింగ్ యావరేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా 9 EMA వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే పక్కన సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీదకి వెళ్తే దాని మీద క్లిక్ చేస్తే మనకి లెంత్ 20 EMA పెట్టుకోవాలి. నెక్స్ట్, స్మూతింగ్ లైన్. గ్రోలో మనకి EMA అని ఇస్తుంది, EMA ఆప్షన్ ఇస్తుంది, EMA అని. అదర్ యాప్స్లో మనకి 0 ఆప్షన్ ఉంటుంది అనుకుంటా, చెక్ చేయండి. 0 ఆప్షన్ ఉంటే 0 పెట్టుకోండి, లేదంటే స్మూతింగ్ లైన్ EMAగా పెట్టుకోండి. దెన్ నేను స్టైల్లో కొంచెం థిక్ లైన్స్ తీసుకొని చూపిస్తున్నాను సో దట్ అర్థమవుతుందని. సో నేను 20 EMAకి పర్పుల్ లైన్ తీసుకుంటున్నాను, కొంచెం థిక్ లైన్స్ తీసుకుంటున్నాను, సో మీకు చూస్తే అర్థమవుతుందని. అండ్ మళ్ళీ సేమ్ ఇండికేటర్స్కి వెళ్ళండి, సేమ్ మూవింగ్ యావరేజెస్కి వెళ్తే మళ్ళీ సేమ్ ఇలా డిఫాల్ట్ 9 EMA వస్తుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దెన్ ఈసారి 50 పెట్టుకోండి. అండ్ నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. సో 20 EMAకి నేను పర్పుల్ కలర్ చూస్ చేశాను అండ్ 50 EMAకి నేను బ్లాక్ కలర్ చూస్ చేశాను. జస్ట్ డార్క్గా ఉంటుంది, సో అర్థమవుతుంది చూస్తే మీకు అని. సో అలా తెలుసుకున్నప్పుడు అలా ఫస్ట్ EMIస్ని తీసుకోవాలి, ఇండికేటర్స్ని. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చూడాలి దీంట్లో అంటే, ప్రైజెస్ అంటే ఇట్స్ నాట్ అ న్యూమరికల్ వాల్యూస్, అవి క్యాండిల్స్ని ప్రైజెస్ అంటారు. అయినో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బట్ నేను బేసిక్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత క్లారిటీ లేదు కాబట్టి నేను కొంచెం క్లియర్గా చెప్తున్నాను అంతే. సో ప్రైజెస్ నథింగ్ బట్ క్యాండిల్స్. ఆ క్యాండిల్స్ అబౌవ్ 20 and 50 మూవింగ్ యావరేజెస్ కన్నా ఉంటే బుల్లిష్ మార్కెట్ అని. అంటే తీసుకున్నాం కదా మూవింగ్ యావరేజ్, దానికన్నా
క్యాండిల్స్ పైన ఉంటే మార్కెట్ బుల్లిష్ అని అర్థం. దానికన్నా క్యాండిల్స్ డౌన్లో ఉంటే, ప్రైస్ దానికన్నా తక్కువలో ఉంటే బేరిష్ అని అర్థం. నెక్స్ట్ ఇండికేటర్ RSI, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. RSI 14 తీసుకోండి. సేమ్ ఇండికేటర్స్లోకి వెళ్తే మనకి RSI అని ఉంటుంది. డిఫాల్ట్ 14 వస్తుంది. ఇఫ్ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి లెంత్ 14 అని పెట్టుకోండి. RSI గ్రేటర్ దెన్ 60 ఉంటే బుల్లిష్ మార్కెట్ అప్ సైడ్ ఉందని అర్థం. RSI లెస్ దెన్ 40 ఉంటే బేరిష్ మార్కెట్ డౌన్ సైడ్ ఉందని అర్థం. బిట్వీన్ 45 to 55 ఉంటే ట్రేడ్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ని చూడాలి. హయ్యర్ లోస్ ఉన్నా ఆర్ హయ్యర్ హై ఉన్నా అప్ ట్రెండ్ అని అర్థం చేసుకోవాలి. లోవర్ లో ఉన్న లోవర్ హై ఉన్న డౌన్ ట్రెండ్ అని అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఒక పిక్చర్ వేసి చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రైస్ యాక్షన్ ఇలా తెలుసుకోవాలి. సో ప్రైస్ యాక్షన్ తెలిసింది, మనం సిఇన్ బై చేయాలా, పిఇన్ బై చేయాలా? బేస్డ్ ఆన్ ఈ ప్రైస్ యాక్షన్ చెప్తాను. ఫస్ట్ డైలీ ట్రెండ్లోకి వెళ్ళి అప్ ట్రెండ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎస్, నెక్స్ట్ 1 hour చార్ట్లో ఒక 3 kind of క్యాండిల్స్ చూపిస్తాను. అందులో ఏదైనా ఒక క్యాండిల్ ఫామ్ అయిందా, ఎనీ వన్ ఆఫ్ ద క్యాండిల్ ఫామ్ అయితే ఎస్ మనం కాల్ని బై చేయొచ్చు అని అర్థం. దోస్ క్యాండిల్స్ ఆర్ హ్యామర్ కానీ, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ కానీ, ఆఫ్టర్ పుల్ బ్యాక్ అంటే మార్కెట్ పడి మళ్ళీ స్ట్రాంగ్గా పెరిగింది అలాంటి క్యాండిల్ కానీ, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే ఎస్ మనం సిఈ ట్రేడ్ తీసుకోవచ్చు. పిఈ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి? డైలీ ట్రెండ్లోకి వెళ్ళి, డైలీ ట్రెండ్ చార్ట్లోకి వెళ్ళి డౌన్ ట్రెండ్ ఉంది, ఓకే. 1 hour మళ్ళీ నెక్స్ట్ 1 hour చార్ట్లోకి వెళ్ళి చూసి బేరిష్ క్యాండిల్ ఉన్నా, షూటింగ్ స్టార్ ఉన్నా ఆర్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఆఫ్టర్ ఏ పుల్ బ్యాక్ అయినా, అంటే మార్కెట్ పెరిగి మళ్ళీ అదే క్యాండిల్లో స్ట్రాంగ్గా పడితే అలాంటి క్యాండిల్ ఫామ్ అయినా ఎస్ మనం పిఈని బై చేయొచ్చు. సో ఎప్పుడైనా మార్కెట్ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ చెక్ చేసినా యూజ్ ఉండదు. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, మూవింగ్ యావరేజెస్, RSI అండ్ ప్రైస్ యాక్షన్, ఈ మూడు ఒకే సైడ్ ఉంటే మాత్రమే స్వింగ్ ట్రేడ్ అన్నది తీసుకోవాలి. ఏ ఒక్కటి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నా స్కిప్ చేయాలి. అండ్ క్యాండిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి. పుల్ బ్యాక్ క్యాండిల్స్ లాగా ఫామ్ అయితే అక్కడ కూడా ఎంట్రీ తీసుకోకూడదు. అండ్ ఈ మూవింగ్ యావరేజెస్ ఒక్కటి ఓకే అయితే సరిపోదు, RSI ఉండాలి అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ మూడు ఓకే అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. RSI సపోజ్ మనకి మార్కెట్ డైలీ చార్ట్లో అప్ ట్రెండ్ చూపిస్తుంది, RSI కూడా రేజ్ అవుతుంది 45 నుంచి 50, 50 నుంచి 55, అలాంటప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎంట్రీ తీసుకోవాలి. అండ్ RSI గ్రేటర్ దెన్ 60 ఉంటే ఎస్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్ అని అర్థం. నెక్స్ట్ స్టాప్ లాస్ ఏంటి, ఎంత పెట్టుకోవాలి? 1:2 ఆర్ 1:3 రిస్క్ అండ్ రివార్డ్ ఆ రేషియోలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ 40 అయితే టార్గెట్ 80, 120 పెట్టుకోండి. అండ్ ఇలా తీసుకోవాలి స్వింగ్ ట్రేడ్ అన్నది. ఇంకా చాలా ఇండికేటర్స్ కూడా ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ఎనఫ్. ఈ ఇండికేటర్స్ చూసి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ యూస్ చేసేటప్పుడు ప్రతి క్యాండిల్ చూస్తాను, ప్రతి 5 minutes క్యాండిల్ చూస్తాను, ప్రతి 5 minutesకి నేను క్యాండిల్స్ చెక్ చేస్తూ ఉంటాను అనుకోవద్దు. బికాజ్ అలాంటప్పుడు ప్యానిక్ వస్తుంది. బికాజ్ మార్కెట్ సపోజ్ మనం ఇవన్నీ చూసి బుల్లిష్ మూమెంట్ ఉంటుంది మార్కెట్లో అన్నప్పుడు ఎవ్రీడే ఆబ్వియస్లీ మార్కెట్ కొంచెం పడుతుంది, దెన్ మళ్ళీ పెరుగుతుంది అలా. సో ఎట్ ద ఎండ్ చూసుకోండి. అండ్ ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ ద ఇండికేటర్స్లో ఫస్ట్ ప్రైస్ స్ట్రక్చర్, నెక్స్ట్ మూవింగ్ యావరేజెస్, తర్వాత RSI ఉంది కదా అని ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది ఆర్ పడుతుంది అని అనుకోదు. ఇవి ప్రియారిటీ ఆర్డర్. అండ్ ఇంకొకటి ఏంటంటే 1:1 రేషియోకి వచ్చాక పార్షియల్ బుకింగ్ చేయండి ప్రాఫిట్ని అండ్ యూస్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సరే ఇవన్నీ చూసుకున్నాము, ఎంట్రీ తీసుకున్నాము, సమ్ టైమ్స్ స్టిల్ ఆపోజిట్ అవుతుంది. సో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? మనం మార్కెట్ పెరుగుతుందని సిఈ ట్రేడ్లో ఉన్నాం, RSI వీక్ అయిపోతుంది, బిలో 45 వచ్చేసింది, ఎగ్జిట్ అయిపోండి. ఈవెన్ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ ట్రెండ్ బ్రేక్ అయినప్పుడు, అండ్ మనం సిఈ ట్రేడ్లో ఉన్నాం, స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా ఎగ్జిట్ అయిపోవాలి. ఆపోజిట్ ఫాలో అవ్వండి. పుట్ ట్రేడ్లో ఉంటే, పిఈ ట్రేడ్లో ఉంటే ఆపోజిట్. డైలీ చూస్తే అఫ్కోర్స్ మార్కెట్లో స్మాల్ పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంకొకటి, మార్కెట్లో చాలా ఇండికేటర్స్ ఉంటాయి. ఈవెన్ స్వింగ్ ట్రేడ్ తీసుకోవాలన్నప్పుడు కూడా ఇంకా చాలా ఇండికేటర్స్ చూస్తాం. అన్ని ఇండికేటర్స్ చూసేయాలి, అన్ని ఇండికేటర్స్ చూసి నేను ట్రేడ్ తీసుకోవాలి అనుకోవద్దు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం, రాంగ్ ట్రేడే తీసుకుంటాం. ఓన్లీ మెయిన్ ఇండికేటర్స్ చూసి ట్రేడ్స్ తీసుకోండి. ఇండికేటర్స్ చూసేసి అంత పర్ఫెక్ట్గా అన్నీ చూసి తీసుకోవాలి అనుకోవద్దు, చాలా కన్ఫ్యూజన్లో ఇంకా రాంగ్ ట్రేడ్ తీసుకుంటాం. కన్సిడర్ ద మెయిన్ ఇండికేటర్స్ ఫర్ దట్ స్ట్రాటజీ. దట్స్ ఇట్. ఈ వీడియోలో నేను థియరీతో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇఫ్ అసలు ఎంట్రీ పాయింట్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలని ప్రాక్టికల్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.